అంటే మీరు జాతర ఎపిసోడ్ ఇదంతా అని చెప్తున్నారు కదా, అల్లు అర్జున్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్, దాంట్లో ఎలాంటి తిరుగులేదు. గిఫ్ట్ టు హాలీవుడ్. ఇప్పుడు ఏంటంటే గిఫ్ట్ టు మాలీవుడ్ అనేది ఆయన చెప్పిన, ఆయన నోటి నుంచి వచ్చిన పేరు ఫహద్ ఫాజిల్. సో మరి ఆయనతో కూడా ఏమన్నా కలిసి కనిపించే అవకాశం కానీ, నటించే అవకాశం కానీ అసలు లేదా? అంటే ఈ నటించే అవకాశం రాలేదా మీకు ఆయనతో కలిసి ఈ సినిమా వరకు? అర్జున్తో నటించిన తర్వాత ఇంకా నాకు అది ఓకే, బట్ అంటే సేమ్ సినిమాలో ఉన్నారు కదా ఆయన, కాంబినేషన్స్ ఏమీ రాలేదు. లేదు, మాదంతా డిఫరెంట్ స్ట్రీమ్. సుకుమార్ గారు డిజైన్ చేసింది, మాదంతా డిఫరెంట్. అంటే యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే వేరే అనుకున్నారు యాక్చువల్ కథ, అంటే కథ సేమ్ అప్పుడే ఉన్నారా మీరు? తర్వాత లేకపోతే మళ్ళీ ఎన్హాన్స్ చేసిన తర్వాత మళ్ళీ వేరే డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు కదా. సో సుకుమార్ గారిలో గొప్పతనం ఏంటంటే సార్, మీకు రంగస్థానం తీసుకోండి, ఓన్లీ 7 క్యారెక్టర్స్ ప్లే అవుతుంటాయి. రంగమ్మత్త, జగపతి బాబు గారు, శేషనాయుడు, సమంత, అనసూయ, రామ్ చరణ్ గారు, నెక్స్ట్ మహేష్ వాళ్ళ అన్నయ్య ఆది పెన్షన్. సో ఈ 7-8 క్యారెక్టర్స్ మీద మొత్తం సినిమా అంతా రన్ అవుతుంటాయి. సుకుమార్ గారి టాలెంట్ ఏంటంటే, మీరు ఇప్పుడు పుష్ప 2 చూసిన తర్వాత 3 hours 20 minutes టైం స్పాన్లో అల్లు అర్జున్ గారు, రష్మిక, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జాలిరెడ్డి కాకుండా, రావు రమేష్ గారు కాకుండా కొత్త క్యారెక్టర్స్ ఏవైతే యాడ్ అయ్యో, వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ, వీళ్ళకి తక్కువ, వీళ్ళకి ఎక్కువ అని ఉండదు. ప్రతి ఒక్కడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కడు ఆడియన్ని టచ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు ఆడియన్ గుండెల్లోకి వెళ్తాడు. అది అలా బ్యాలెన్స్ అవుట్ చేశారంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. అందుకే 2 years టైం పట్టింది. అది చాలా హ్యూజ్ అసలు.